అందరికీ నమస్కారం. అందరు బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఇంత చీకటిగా ఉంది అనుకోకండి. డోర్ తీసే ముందు వీడియో తీసానమాట. డోర్ తీసాక ఎలా ఉంటుందని. అంటే డైరెక్ట్గా ముందే డోర్ ఓపెన్ చేశాను. మా ఇంటి ముందు వాతావరణం మార్నింగ్ టైంలో ఎలా ఉంటుంది. ఇప్పుడు టైం వచ్చేసి 6:20 అలా అవుతుంది. నేనేమో 6కి లేద్దాం అనుకున్నాను, కానీ ఇంకా అటు ఇటు మిస్లీ లేవడానికి 6:20 పట్టిందనమాట. ఇంకా అప్పుడు లేచి ఫస్ట్ నేను చేసే పని అయితే ఇదే. అంటే ఫస్ట్ అయితే లేవంగానే బ్యాక్ డోర్ ఓపెన్ చేస్తాను. బ్యాక్ డోర్ బెడ్రూమ్కి అటాచ్ అయి ఉంటుంది అనమాట. అంటే బాల్కనీ లాగానే. అంటే బాల్కనీ లాగా అంత గ్రాండ్గా ఏమి ఉండదు, బాల్కనీ డోర్. ఇంకా ఫస్ట్ డోర్ తీసాక అక్కడ ఉన్న చీపిరి బకెట్ పట్టుకొని ఇంకా ఇంటి ముందుకైతే వస్తాను. మామూలుగా అంతకుముందు అయితే బ్యాక్ డోర్ తీసి ఉంచేదాన్ని, కానీ ఇప్పుడు కోతులు భయం ఒకటి స్టార్ట్ అయిందనమాట నాకు. ఆ కోతి నా అంత ఉంది. ఇక అది కనుక నా మీద అటాక్ చేస్తే నేను ఇంకా కష్టం, ఎందుకు రిస్క్ అని చెప్పి అప్పటికప్పుడు డోర్స్ అయితే క్లోజ్ చేసి పెడుతున్నాను. సమ్మర్ మొత్తం అయితే బ్యాక్ డోర్, ఫ్రంట్ డోర్, విండోస్ అన్నీ ఓపెన్ చేసి హాయిగా చల్లటి గాలిని అయితే ఎంజాయ్ చేశాను. కానీ ఇప్పుడు అంత అదృష్టం లేదు నాకు. ఆ కోతి మా ఇంటి చుట్టూ తిరుగుతుంది. ఇంకా దాని నుంచి నేను సేవ్ చేసుకోవడం కోసము, నా ఇంట్లో సామాన్లు సేవ్ చేయడం కోసం మెయిన్, నన్నేం అనదులే, కానీ ఇంట్లోకి వస్తుంది కదా, ఇంట్లోకి వస్తే అవి ఎత్తుకెళ్తుంది. ఇంకా నేను అరవటము, ఇంకా దాన్ని చూసి భయపడి ఉరుకుపోయాడన పడి దెబ్బలు తగిలించుకుంటానని ఎందుకు వచ్చిన రిస్క్ అని చెప్పేసి డోర్స్ అయితే ఎప్పటికప్పుడు క్లోజ్ చేస్తాను. ఫస్ట్ అయితే మీరు ఈ వ్యూని ఎంజాయ్ చేయండి. ఇంకా బ్యాక్గ్రౌండ్ సౌండ్స్ కూడా ఎలా ఉన్నాయంటే, ఇంకా పల్లెటూరులో మార్నింగ్ ఎలా ఉంటుందో సేమ్ అలా ఉంటుంది అనమాట మా ఇంట్లో. కానీ ఇది పల్లెటూరు కాదు, హైదరాబాదే. అయినా సరే ఇంత ప్రశాంతంగా ఉండడం అంటే నిజంగా చాలా లక్కీ. అంటే నాకు ఇక్కడికి వచ్చాక పని ఎక్కువైంది, కానీ ఇలాంటి వాతావరణంలో మార్నింగ్ ఇలా టైం స్పెండ్ చేయడం అయితే నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇలా ఊడవడము, తుడవడము ఇది కూడా బాడీకి ఎక్సర్సైజ్. మార్నింగ్ లేవగానే ఎక్సర్సైజులు చేసేంత టైం ఉండదు, కానీ ఇలా ఊడ్చుడు తూడ్చుడు ప్రోగ్రామ్ అయితే కంపల్సరీ ఉంటుంది. కాబట్టి ఇది కూడా ఒక టైప్ ఆఫ్ ఎక్సర్సైజ్ అనుకొని ఇంకా మైండ్ కూడా నాకు రిలాక్స్డ్గా అనిపిస్తుంది. అంటే ఏ మెడిటేషన్ ఏదో చేయాల్సిన అవసరం లేకుండానే ఇది ఊడ్చి క్లీన్ చేసి ముగ్గు పెట్టేసరికి నాకు కొంచెం మెడిటేషన్ చేసిన ఫీల్ వస్తుంది అనమాట. అంటే కాన్సన్ట్రేషన్ మొత్తము అక్కడే పెడతాను నేను ఆ టైంలో. అందువల్ల నాకు మైండ్ కొంచెం రిలాక్స్గా అనిపిస్తుంది. ఇంకా ఈ మధ్య అయితే నేను ముగ్గు ఇలా పెడుతున్నాను. అంతకుముందు అయితే చాక్ పీస్తో గీతలు గీసేదాన్ని, కానీ ఏంటంటే తొందరగా పోవట్లేదు అనమాట. ఈ ఫ్లోర్ మీద చాక్ పీస్ తొందరగా పోవట్లేదు. తుడిచి ఇంకా ముందు రోజు ముగ్గు అలానే కనిపిస్తుంది. ఇంకా నెక్స్ట్ డే వేద్దామన్నా కూడా బాగా ప్రెషర్ పెట్టి తుడవాల్సి వస్తుంది అని చెప్పేసి ఇంకా నేను ముగ్గు పిండి ఉంటుంది కదా, అదే తెచ్చాను, అదే కొన్నాను. ఇంకా దాంతోనే ముగ్గు వేస్తున్నాను. చాక్ పీస్తో అయితే నీట్గా వస్తుంది లైన్, కానీ ముగ్గుతో అయితే వేయటం చాలా నాకు కష్టం అనిపిస్తుంది. అంటే నీట్గా రాదు, లైన్లు కూడా వంకర పోతాయి, ఇంకా ఎక్కువ టైం కూడా పడుతుంది అన్నట్టుగా అనిపిస్తుంది. చాక్ పీస్ అయితే బరబరా గీసేస్తాం, కానీ ఇంకా ముగ్గుతో అయితే అలా కాదు కదా, నిదానంగా వేయాలి కాబట్టి కొంచెం ఎక్కువ టైం అనిపిస్తుంది. కాకపోతే రోజు చేస్తుంటే అలవాటు అయ్యి ఇంకా స్పీడ్ అవుతామని చెప్పేసి ఇంకా ప్రాక్టీస్ అయితే చేస్తున్నాను. ఇంకా ఇంటి ముందు అయితే ముగ్గు వేస్తున్నాం కదా, ఫస్ట్ అయితే ఆ ముగ్గు ఎత్తినాకనే ఇంకా వాటర్తో అయితే కడుగుతున్నాను. ఎందుకంటే ఇంకా ముగ్గు డ్రైనేజ్లోకి వెళ్తుందో వెళ్ళదో, మళ్ళీ అక్కడ స్ట్రక్ అయిపోతే లేనిపోని ఇబ్బంది అని చెప్పేసి ఇంకా ముగ్గు ఊడ్చి ఎత్తేసిన తర్వాతనే ఇంకా కడుగుతున్నాను. ఇంటి ముందు ఏరియా వరకు అయితే కొంచెం నీట్గానే మట్టి లేకుండా కడుగుతాను. ఎందుకంటే మోస్ట్లీ అంతవరకు మేము చెప్పులు లేకుండా తిరుగుతాము. చెప్పుల స్టాండ్ కొంచెం మెట్ల దగ్గర పెట్టాము, అందువల్ల అక్కడే వదిలేస్తాం చెప్పులు. ఇంకా ఇదంతా చెప్పులు లేకుండా తిరుగుతాం కాబట్టి మా బాబు కూడా ఇక్కడిక్కడే ఆడతాడు కాబట్టి కొంచెం మట్టి లేకుండా నీట్గా కడుక్కుంటాను. కొంచెం అవతల పక్కకైతే మరీ అంత నీట్గా కాకపోయినా మురికి లేకుండా అయితే క్లీన్ చేస్తాను. ఇంకా చెట్లు పెట్టుకున్నాను కదా, దానివల్ల ఏంటంటే వర్షం పడ్డప్పుడల్లా వాటర్ అనేది కిందకి జారిపోయి మట్టి కూడా పడిపోతుంది. ఇంకా దానివల్ల ఎక్కువ పనే ఉంటుంది. ఇంకా ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్
ఇదన్నమాట వ్యూ. 9:30కి అలాగా ఆ టైంలో తీశాను. అంటే 9:30 కల్లా మొత్తం అన్ని పనులు అయిపోయి టిఫిన్ కూడా చేసేసాను అనమాట. ఇంకా ఇవాళ సాటర్డే కాబట్టి పూజ కూడా అయిపోయింది. మండే టు సాటర్డే అయితే నా టైమింగ్స్ అయితే ఇవే మ్యాక్సిమం. ఇంకా మా బాబుని స్కూల్ దగ్గర వదిలేసి వస్తున్నప్పుడు ఈ అద్భుతమైన వ్యూ అనమాట. అంటే మనకి ఆవులు అనేవి ఇంత సిటీలో కనిపించడం చాలా రేర్. అట్లాంటిది పాలిస్తున్న ఆవు, దూడకి పాలిస్తున్న ఆవు ఎదురవ్వడము నాకు చాలా పాజిటివ్గా అనిపించింది. చాలా లక్కీ నేను అలాంటి వ్యూ చూశానని అనిపించింది. ఎందుకంటే ఆవులని అలా వదిలేయరు, దూడ పాలు తాగడానికి కూడా ఛాన్స్ ఇవ్వరు. కానీ ఇక్కడ ఆ రెండు అంటే ఆ లవ్ ఎఫెక్షన్ అనేది రెండిటికి దొరికింది. అది నేను చూడగలిగాను అనేది నాకు హ్యాపీ అనిపించింది. ఇంకా ఇక్కడ ఈ సెలబ్రేషన్స్ ఏంటి అంటే మా బాబు స్కూల్లో బోనాలు సెలబ్రేషన్ అయితే చేస్తున్నారు. అంటే ఈ సండే, రేపు సండే అవ్వడం లాస్ట్ అనమాట. బోనాలు సెలబ్రేషన్ చేసేవాళ్ళు లాస్ట్ సండే రోజు చేస్తారు. ఇంకా మండే అయితే ఆల్మోస్ట్ అందరికీ హాలిడేస్ ఉంటాయి. మరి మా బాబు స్కూల్లో హాలిడే కాలేదు, తెలియదు, ఇంకా అయితే అనౌన్స్ చేయలేదు. కాకపోతే సాటర్డే అయితే బోనాలు సెలబ్రేషన్ చేస్తారు, ట్రెడిషనల్ వేర్లో ఉంది అని చెప్పారు. ఇంకా అమ్మాయిలు అయితే బోనాల కుండ ఎత్తుకుంటారు కదా, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే బోనాల కుండ రెడీ చేసి తెచ్చుకున్నారు. చాలామంది అయితే బోనాల కుండ తీసుకొచ్చుకున్నారు. అదంతా అక్కడ సెలబ్రేషన్ అనమాట. ఇంకా మా బాబుకి లంచ్ ఇచ్చినప్పుడు తీసాను అది వీడియో. ఇంకా మా బాబుకి లంచ్ తినిపించేసి వచ్చాక జస్ట్ అలా కూర్చున్నాను అంతే. వర్షం అయితే స్టార్ట్ అయింది. బట్టలన్నీ ఆరేసాను వెళ్ళేటప్పుడు, అంటే మార్నింగే ఆరేసాను. నేను వెళ్ళి వచ్చాక తీద్దాంలే, డ్రై అయిపోనీలే అని చెప్పి వదిలేసాను. ఇంకా నేను అలా కూర్చున్నానో లేదో ఈలోపు వర్షం స్టార్ట్ అయింది. వెంటనే ఇంకా బట్టలన్నీ తీసేసి బట్టలు ఫోల్డ్ చేద్దామా, కొంచెము వెట్గానే ఉన్నాయన్నమాట, తొందరగా డ్రై అవ్వలేదు. ఎందుకంటే ఎంత పెద్ద ఎండ ఏం రాలేదు ఈరోజు అని అనుకున్నాను. సరే వర్షము వస్తుందో లేదో చూద్దాము, పెద్ద వర్షం ఏమైనా పడుతుందా లేకపోతే మళ్ళీ ఎండ వస్తుందా ఏంటా అని అనుకున్నానో లేదో ఇది అనమాట సిచ్యువేషను. జస్ట్ అలా వీడియో కింద పెట్టి పైకి వీడియో తీద్దామనే లోపు ఎండ వితిన్ సెకండ్స్లో మారిపోతుంది అనమాట వాతావరణము. వర్షం వస్తుంది అని కళ్ళు ఇలా మూసేలోపు ఎండ వస్తుంది. ఇక ఏం చేయాలో ఏమో అర్థం కావట్లేదు. ఇంతక చెప్పాను కదా బోనాలు సెలబ్రేషన్ అని చెప్పి, అక్కడ ఫోటో తీసాను అనమాట. సెలబ్రేషన్స్ ఎలా చేశారు, ఏంటి బ్యాక్గ్రౌండ్ థీమ్ అంతా ఏంటనేది అయితే ఫోటో తీశాను. ఇంకా మా బాబు వాళ్ళ క్లాస్మేట్స్ వాళ్ళ ఫొటోస్ కూడా పంపించారు, కొన్ని వీడియోస్ కూడా పంపించారు. ఇంకా బోనాలు అవి పెట్టి తీసిన ఫోటో అయితే మిస్ అయిందనమాట. మళ్ళీ వెళ్ళినప్పుడు, అంటే వాడిని స్కూల్ నుంచి తీసుకురావడానికి వెళ్ళాలి కదా, అప్పుడు తీయడానికైతే ట్రై చేస్తాను. ఇది మా బాబు స్కూల్లో జరిగిన సెలబ్రేషన్స్. ఈ వర్షాకాలం ఎలా ఉంటుందో, ఎప్పుడు ఎండ వస్తుందో ఎప్పుడు వర్షం వస్తుందో తెలియనట్టుగానే ఉంది. కానీ వర్షాలు అయితే పడాలి, లేకపోతే కష్టాలు ఎక్కువే ఉంటాయి మనకి, రైతులకి, అందరికీ. అంతేనండి ఈరోజు వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యాపీ వీకెండ్.